సైకిల్ చైన్ ఊడిపోయింది. ఇప్పుడే సెట్ చేస్తాను. ఇదేంటి? పర్వాలేదు చెర్రీ, నాన్న ఆఫీస్ నుంచి రాగానే బాగు చేసిస్తారు. ప్రాబ్లం ఏంటో ఆలోచిస్తున్నా. సర్లే, స్పానర్ తీసుకొచ్చి ఇప్పుడే సెట్ చేస్తా. వీడొచ్చాడా? చెడగొట్టేశాడు. చెర్రీ బాగు చేస్తా అని స్పానర్ తీసుకురావడానికి వెళ్ళాడు. వాడి నిక్కర్ జిప్ ఇంకా మా నాన్న వేస్తున్నారు. ఆహా, ఆ టూల్ బాక్స్ ఎందుకు తెచ్చావరా? తీసుకెళ్ళి లోపల పెట్టు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. నన్ను వెదవని చేసి ఎలా వెళ్తున్నాడో చూడు, బుద్ధి లేనుడు. చెర్రీ, మీ అన్నయ్య కండలు ఎంత బాగున్నాయో. వెళ్తాను. అది ప్రోటీన్ పౌడర్. సల్మాన్ ఖాన్ అని అనుకుంటాడు. స్టార్ట్ చేశాడు. ఇవన్నీ సర్దొచ్చుగా. పెట్టాను. రేయ్, ఈ టూల్ బాక్స్ తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టు. లేదు. ఎందుకు? వీడు నా ఫ్రెండ్ ముందు నన్ను హ్యాలెంజ్ చేశాడు. నువ్వేం చేసావు? నేనేం చేశా? జిప్పు ఇరుక్కుందని చెప్పాడు. జరిగిన విషయం చెప్పాడు అంతే. అయితే మాత్రం అది అందరికీ చెప్పాలా? సారీ రా, ఇప్పట్లో జిప్ లో ఇరుక్కున్న సంగతి నేను ఎవరితోనూ చెప్పను. నెక్స్ట్ వీక్ చెప్తాలే. నిన్ను ఇద్దరు కాస్త సైలెంట్ ఉంటారు. అయ్యో, అదిగో అక్కడ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నారు. నాన్నతో చెప్తాను. నేను చెప్తా. నానా, మీ వయసుకి తగ్గట్టు వర్కౌట్ చేయండి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి నాన్న. సరేరా, నీలా ప్రోటీన్ పౌడర్ తో పెరిగిన శరీరం కాదురా ఇది. నేచురల్ రా, ఇది నేచురల్. నీ వయసులో నేను కుస్తీ పోటీలో ఛాంపియన్. ఇప్పుడైనా సరే నువ్వు ఒక దెబ్బ చూస్తావు. నాది నాకొద్దురా, నన్ను వదిలి, నేను ఇలాగే ఉంటా. మీ నాన్న ఫిట్నెస్ గురించి నీ అభిప్రాయం? బాగుంది. అది సరే, ఎందుకు 2 సార్లు వర్కౌట్ చేస్తున్నారు? ఇది వర్కౌట్లో స్టామినా లేదు, స్టామినా పెంచుకోవాలి. నాన్న, మీరు స్టామినా పెంచుకోండి, కానీ మన ఇంటి జనాభా పెంచకండి. వద్దు. ఓకే ఓకే. నాన్న, నీకు స్టామినా పెరిగితే ఇంట్లో మనుషులు ఎలా పెరుగుతారు? అన్న వద్దు, జాను వద్దు, నాకే గలుసు వద్దు, టవల్ వద్దు, తుడిసింది చాలు, ఇంకా ఇంట్లో చేసింది చాలు, చెడ్డీ వద్దు, దాని వల్ల దెబ్బలు వద్దు, నాకు అసలు ఇదేమీ వద్దు. చెర్రీ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్ కి వెళ్ళే టైం అయింది. రేయ్ మా, రేయ్ టామ్. వస్తున్నా. టామ్, ఏంటమ్మా? రేయ్, ఆ స్పానర్ సుత్తి ఆ టూల్ బాక్స్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. ఏమైంది? ఇరుక్కుంది. ఇరుక్కుందా? రేయ్, ఏడవకురా, ఏం కాలేదు. ఇప్పుడు తీసేస్తాను. ఇది చాలా. నేను ఫ్యాన్ విప్పడంలా జిప్పు తీస్తున్నా. బంగారు కొండ అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది కదా, చెడ్డి వేసుకో చెడ్డి వేసుకో అని. ఇప్పుడు చెక్ చేస్తా చూడు. రిలాక్స్ 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 రిలాక్స్. నొప్పిగా ఉంది. రే, కొంచెం పౌడర్ ఇస్తే సరిపోతుందిరా, ఏ ప్రాబ్లం రాదు. బంగారు కొండ, అమ్మకు చూపించు, అమ్మకు చూపించు. నొప్పిగా ఉందరా? రే, చాలా నొప్పిగా ఉందా? పోరా ఇక్కడ నుంచి. అంకుల్, చెర్రీ రావడం లేదా? వాడు రెడీ అవుతున్నాడు, వెంటనే వచ్చేస్తాడు. ఇప్పుడు చూడు. అమ్మా, నిన్ను వెళ్ళమని చెప్పానుగా. ఓకే, అన్నయ్య చెప్పండిలే, సరేనా? దివా, బయటికి చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల చెర్రీ కొంచెం లేట్గా వస్తాడు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. వీడు శనిగాడు, చెప్పకుండా ఉండలేడు. ఏమైంది చెర్రీ? ఏం లేదు.
ఇదిగోండి, వాణ్ణి మాత్రం మీరేం అడగొద్దు ప్లీజ్. దివా, వాడి ఒళ్ళో ఎవరిని వాళ్ళ కూర్చోనివ్వకుండా చూసుకోవా ప్లీజ్. ఓ అంటే ఇవాళ ఇరుక్కుందా? రేయ్, నీకు వేరే పని ఏమీ ఉండదేంట్రా? త్వరగా రెడీ అవ్వు, నన్ను షాప్ లో వదిలేసాయి.